పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా చేసి ఒక మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు, ఇద్దరు ఎంపీటీసీలు రాజీనామా చేసి జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఇదే నిదర్శనం స్థానిక సంస్థలని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నిర్వీర్యం చేసింది అని చూసినాకనే వాళ్ళు మనసు మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే స్థానిక సంస్థలు బలోపేతం అవుతాయని నమ్మకం ఉండబట్టే తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు రాజీనామా చేసి ఈరోజు జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా రేపు స్థానిక సంస్థల నుంచి జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మన పార్టీ అభ్యర్థి గెలుపుకి వాళ్ళు మద్దతు కూడా తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి మేము కృషి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంతకన్నా నిదర్శనం లేదు. స్థానిక సంస్థలని టోటల్గా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబు. ఇప్పుడు అసలు వాళ్ళు ఏ మొహం పెట్టుకొని స్థానిక సంస్థల్లో ఓట్లేమని మన శాసనమండలి ఎన్నికలు అడుగుతారని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము. అందుకని తప్పకుండా ఈ స్థానిక సంస్థల నుంచి శాసనమండలి జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేస్తున్న 3 జిల్లాల్లో కూడా నెల్లూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. ఎందుకంటే స్థానిక సంస్థలు నిర్వహణ చేస్తున్నది స్థానిక సంస్థల నుంచి గెలుపొందిన అభ్యర్థులందరూ కూడా గమనిస్తున్నారు. గమనించే వాళ్ళు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. గెలిపిస్తేనే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక సంస్థలు బలోపేతం అనేది ప్రధానంగా నమ్ముతున్నారు. నేను ఎంపీపీగా 3 సంవత్సరాలు అయినా సంక్షేమ పనుల అభివృద్ధి జరగట్లేదు. అందువల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఆయన బలపరుస్తూ పార్టీలో. సార్, నా పేరు కైలాసం ఆశేషారెడ్డి. మాది నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలము. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తిని. గతంలో ఎంపీపీగా ఒక జిల్లా పరిషత్ మెంబర్గా కూడా పనిచేశాను. ఈరోజు నా భార్య అయినటువంటి కైలాసం రేణుక ఎంపీపీగా ఉంది. ఈరోజు మా అందరం కూడా మా తమ్ముడు ఎక్స్ సర్పంచ్ కృష్ణారెడ్డి అయితేనేమి, ఎక్స్ సర్పంచ్ లేపూరి ఇంకిరెడ్డి గారు అయితేనేమి, ప్రజెంట్ ఉన్నటువంటి సర్పంచ్ పాళెపు రామసుబ్బమ్మ అయితేనేమి, వెంకట సుబ్బమ్మ అయితేనేమి, కైలాసం సుప్రియ ఎంపీటీసీ మెంబర్ అయితేనే అందరం కలిసి మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసి వైఎస్ఆర్ పార్టీలో చేరాము. ఈరోజు టీడీపీకి రాజీనామా చేసి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని ఒక మంచి ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పార్టీలో చేరాము. ఇప్పటి వరకు మేము గతంలో ఇన్ని పదవులు అనుభవించినా ఏం చేసినా స్థానిక సంస్థలు వచ్చిన 3 సంవత్సరాల ఎలక్షన్ అయితే ఈ రోజుకు ఒక్క ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితేనేమి, ఎవరన్నా ఒక హరిజన గిరిజనులకి ఒక లోన్ ఇప్పించాలన్నా, ఒక ఇల్లు కట్టించాలన్నా కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు 3 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడైనా కూడా ఈ జన్మభూమి కమిటీలన్నీ వేసేసి వాళ్ళ ద్వారా చేస్తున్నటువంటి పనులు తప్పితే అసలు తెలుగుదేశం పార్టీకి ఎలక్టెడ్ బాడీ ప్రజల్లో ఎన్నుకున్నటువంటి స్థానిక ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని నిర్వీర్యం చేసి గ్రామ కమిటీలనే పేరుతో, జన్మభూమిలనే కమిటీల పేరుతో ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యబద్ధంలో. అందువల్ల మనం ఏమని ప్రజల దగ్గరికి వెళ్ళాలి? అసలు తెలుగుదేశం ప్రభుత్వం మేము ప్రజల దగ్గరికి పోయి ఏం చేసామని చెప్పుకునే స్థితిలో లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల పరంగా మేము పార్టీకి రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరాము. మా మద్దతు సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి పూర్తి మద్దతు తెలుపుతూ ఆయన విజయం కోసం మేము కష్టపడతామని ఈరోజు ఈ సమస్యలో తెలియజేసుకుంటాం. మండల స్థాయి అయినా కూడా నేను రాష్ట్ర వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, దయచేసి ఈ వైఎస్ఆర్ పార్టీలో చేరేటటువంటి వాళ్ళని
సారీ ఒకసారి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో నుంచి కొంతమంది వెళ్ళిపోయారు సార్ తెలుగుదేశంలో. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మీరు రాండి మేము చేర్చుకుంటాం మీకు అవకాశం ఇస్తానని చెప్పి ఆయన స్వలాభం కోసం ఆయన స్వార్థం కోసం పని గడుపుకునే దానికోసం చెప్పిన అబద్ధం చెప్పకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాను. దయచేసి నేను వైఎస్ఆర్ పార్టీ స్థానిక సంస్థలు అయితేనేమి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ దయచేసి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆ పార్టీలో చేరొద్దు అనేది నా హంబుల్ రిక్వెస్ట్.